ఇప్పటికే బలహీన వర్గాల్ని పట్టించుకోవట్లేదని నాకు ఇంకా లడ్డు రాలేదని ఎదురు కూర్చుని మీరే పెట్టండి. యువగల స్ఫూర్తితో పార్టీ తెలుగుదేశం పార్టీ రథసారథి రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మంత్రులు యువనేత నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఈనాడు రాష్ట్రమే కాదు దేశం ప్రపంచం ఎక్కడ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అభిమానులు తెలుగు ప్రజలు ఘనంగా నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో వారు యువగళం పాదయాత్ర ద్వారా చేపట్టినటువంటి పాదయాత్ర అనేక వర్గాలతో వారి సమావేశాలు ఈ జిల్లాలో నాయకులతో కలిసి వారు చేసినటువంటి పాదయాత్ర అన్నీ కూడా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఒక్కసారి ఆనాటి రాష్ట్ర పరిస్థితులు అరాచక పరిపాలన అవినీతి అసమర్థ పాలనతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక ఆశాకిరణంగా ఒక వెలుగు రేఖగా నారా లోకేష్ గారు ప్రజలకు భరోసా కల్పిస్తూ సాగినటువంటి యాత్ర ఈరోజు మళ్ళీ ఒక్కసారి చూసుకున్నాక రాయలసీమ జిల్లాల కోఆర్డినేటర్గా ఆ యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారికి జరిగిన ఇబ్బందులు అవమానాలు ఆటంకాలు సమస్యలు ఎన్ని సృష్టించినా ఒక మొండి పట్టుదలతో ప్రజల కోసం రాష్ట్రం కోసం వారు సాగించినటువంటి యాత్ర ఈ రాష్ట్ర భవిష్యత్తునే మలుపు తిప్పింది. 2024 ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఆలోచనతో విద్యాశాఖను చేపట్టి సమూల మార్పులు తీసుకొచ్చి ఈరోజు విద్యాశాఖ ద్వారా ఆ కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించి ఒక మంచి విద్యని విద్యార్థుల్ని సమాజానికి అందించాలనేటువంటి ఆలోచనతో వారు సాగుతున్నటువంటి దానికి సంఘీభావంగా పేద కుటుంబాలకు అండగా ఉన్న అనేటువంటి ఆయన ఇచ్చినటువంటి పిలుపుకి స్ఫూర్తిగా సంఘీభావంగా ఈ జిల్లాలో అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నాం. 3312 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. 226 రోజులు రాష్ట్రంలోని అన్ని వర్గాలని అన్ని ప్రాంత సమస్యలని అందరినీ కలిసి భవిష్యత్తులో ప్రభుత్వం ఏర్పడ్డాక వారి సమస్యలు తీర్చేందుకు నారా లోకేష్ గారు యువగళం మేనిఫెస్టో తీసుకొని ఈరోజు పనిచేస్తున్నారు. ఇతర శాసనసభ్యులందరితో కూడా మాట్లాడుతున్నాం. నెల్లూరు జిల్లాలో పార్టీ పెద్దలు శాసనసభ్యులు మంత్రులు చెప్పగానే వారు ఇస్తున్నటువంటి సహకారం వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు జిల్లా పార్టీకి వారు ఇస్తున్నటువంటి తోడ్పాటుకు అందరికీ కూడా
యువగళం తరపున నారా లోకేష్ గారి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు